Thank you for this evening time. May Almighty God bless each and every individual for this evening day of resurrection. I just want to share the scripture portion from the Matthew chapter 10 verse 1. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున కూడా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో కూడా దేవుడు తన శిష్యుల్ని పిలిచాడు, వారికి అధికారం ఇచ్చాడు. దెయ్యములను వెళ్ళగొట్టుటకును, రోగుల్ని స్వస్థపరచుటకును, ప్రతి వ్యాధిని స్వస్థపరచడం. అంత మాత్రమే కాదు, ఆయన ఆ 12 మంది అపోస్తులకు మరి పేర్లు పెట్టాడు. ఇది అపోస్తులు అనే మాటను మనం చూసినప్పుడు పంపబడిన వారు అనే మాటను కూడా ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన తన యొద్దకు వారిని పిలిచాడు. ఆ 12 మంది శిష్యులు అనే మాట మనం చూసాము. ఆ తర్వాత అపోస్తులుగా వారిని ధృవీకరించి he was sending out for the gospel's sake to gain the perishing souls. In this regard, I just want to give a few more references. Matthew chapter 28 verse 18-19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చేసి అంటాడు. ఇది దేవుడు వారికి అధికారము, నాట్ ఓన్లీ గివెన్ ద పవర్ ఆన్ ద స్పిరిట్స్, ఆయన మరి రక్షణ ఇవ్వడానికి, బాప్తిస్మం ఇవ్వడానికి కూడా అధికారం ఇచ్చిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాము. పిల్లారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 11 వచ్చిన విధంగా వ్రాయబడింది. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టాను. దేవుడు పంపబడటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారు అనే మాటని లేఖనములో మనము చూడగలిగి ఉన్నాము. పిల్లారా, లూకాసు వార్త 10:19 విధంగా రాయబడింది. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించిన, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం, ద అథారిటీ. వీ మస్ట్ ప్రాక్టీస్ ఇట్. దాన్ని మనము అమలు జరపాలంటానికి ఇది ఒక ఉదాహరణ. 21:15 విధంగా రాయబడి, లూకాసు వార్త 21:15. మీ విరోధులందరూ ఎదురాటకు కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానం నేను మీకు అనుగ్రహించాలంటాడు. దేవుడు మనకి జ్ఞానాన్ని, వాక్కుని ఇచ్చిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క మాటకి మనం లోపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. పిల్లారా, అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 21వ అధ్యాయము 15 విధంగా రాయబడినది. 21:15. మీ విరోధులందరూ ఎదురుటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానం నేను మీకు అనుగ్రహించాలని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3:27 విధంగా రాయబడినది. అందుకు యోహాను ఇట్టన తనకు పరలోక నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు అంటాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, పరలోకం నుంచి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని మనం నమ్మాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 6:70 అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. 12 మందిలో కూడా మరి ఒక వ్యక్తి సాతాను లేకపోతే దేవుని యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, లూకాసు వార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణం నిలిచి ఉండని వారితో చెప్పాను. దేవుడు ఇచ్చేటువంటి ఈ వాక్కుల్ని మనం అర్థం చేసుకోవాలి. అపొస్తలుల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంది కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బోధిగంధం వరకు నాకు సాక్షులు ఉందని వారితో చెప్పాను. దేవుడు మనల్ని తనకి సాక్షులుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు.
మార్కు సువార్త 3:13 ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉన్నట్లును దేవుని వెళ్ళగొట్టుకునకును అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాడు. ఇలా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. లూకా సువార్త 9:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దెయ్యముల మీద శక్తిని, అధికారం, రోగంలో సమస్తపరచు వారికి అనుగ్రహించాను. దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికరణను, జారనైనను, రొట్టెనైనను, పెండినైనను మరియు దేనినైనా తీసుకుని పోవద్దు, 2 అంగీలుంచుకునవద్దు. మీరు ఏ పట్టణంలో ప్రశ్నించారో ఆ పట్టణే ఇంటనే బస చేసి అక్కడనే నుండి బయలుదేరడి. మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యం ఉంటకు మీ పాదులు దులిపివేడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటా సువార్త ప్రకటించచ్చు స్వస్థపరచు గ్రామంలో సంచారం చేశారు. ఇది దేవుడు మనకి ఇచ్చిన అధికారాల్లో ఇది కూడా ఒక అధికారాన్ని మనం దాన్ని వినియోగించుకోవాలి. మార్కు సువార్త 6:7 కూడా విధంగా ఆయన 12 శిష్యులను తన ఎదురుగా పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపచ్చు. అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను, జారినైనను, సంచులు, సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనకుండాను నేను 2 అంగీలు వేసుకొని వద్దని వారికి ఆజ్ఞాపించాను. మరి ఆయన వారితో ఇట్లనను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించుదరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింద దులిపివేయడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందనని ప్రకటించుచు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరచు నుండిరి. ఇది చక్కని మాటగా మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యుల్ని పిలిచి వారితో చక్కని వాగ్దానం చేశాడు. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును ప్రతివిధ రోగమును, ప్రతివిధ వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము అనుగ్రహించాడు. మన జీవితంలో దేవుడిచ్చేందుకు ఆధిక్యతని మనం గుర్తెరిగి ఆయన సాక్షులుగా మనం ఈ లోకంలో జీవిస్తాం. అలాంటి కృపలు దేవుడు మన ఉండాలిగా దీవించి ఆస్వాదించని గాక ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, చక్కని లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. మీ కృపను దర్శించి దీవించమని సకల ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తూ మనం తెగించుకుని మీ నామని హెచ్చిస్తూ మా ప్రభువుని విరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మిక్కిలి నామముతో వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల పునరుద్ధాన శుభములతో దేవుడు మనందరికీ దీవించి ఆస్వాదించను గాక, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.